మనందరికీ గూస్ బంప్స్ ఇచ్చిన మూవీ కల్కి 2898 ఏడి. బట్ ఒక సీరియస్ క్వశ్చన్, సినిమాలో చూపించిన టెక్నాలజీ నిజంగా పాసిబులా, లేదా మన ఇమాజినేషన్ని ఓవర్ డ్రైవ్లో పెట్టారు? ఈరోజు సైన్స్తో టెస్ట్ చేద్దాం. సినిమాని ఎంజాయ్ చేయడం ఒక సైడ్ అయితే సైన్స్ని బ్రేక్ డౌన్ చేయడం మన స్టైలే కదా. సో ఈరోజు కల్కిలో ఉన్న ఫ్యూచర్ టెక్నాలజీని సైన్స్తో కంపేర్ చేసి ట్రై చేద్దాం. ఫస్ట్గా ఫ్లోటింగ్ సిటీస్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో మనం చూసాం మ్యాసివ్ ఫ్యూచరిస్టిక్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఎయిర్లో ఫ్లోట్ అవుతున్నాయి. రియాలిటీలో గ్రావిటీని క్యాన్సిల్ చేయడం పాసిబులా? షార్ట్ ఆన్సర్ ఏంటంటే నో. ఐన్స్టైన్ థియరీ ప్రకారం గ్రావిటీ అనేది స్పేస్ అండ్ టైం బెండ్ అవడం వల్ల తయారవుతుంది. కానీ యాంటీ గ్రావిటీ టెక్నాలజీ అనేది ఇంకా ఇన్వెంట్ కాలేదు. కాకపోతే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనేది ఉంది, లైక్ జపాన్ మ్యాంగ్లో ట్రైన్స్. బట్ ఎంటైర్ సిటీ అనేది ఫ్లోట్ అవ్వడం కరెంట్ సైన్స్ ప్రకారం ఇంపాసిబుల్. సో హైదరాబాద్ మెట్రో కూడా ఫ్లోట్ అవ్వలేదు కాబట్టి 2898 ఏడి వరకు వెయిట్ చేయాలనుకుంటా. ఓకే, ఫ్లోటింగ్ సిటీస్ అనేవి సినిమాటిక్ అయితే నెక్స్ట్ లెవెల్ టెక్ ఏంటి? ఏఐ అండ్ రోబోట్స్. మూవీలో అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్ అండ్ కాంబాట్ రోబోట్స్ని చూసాం. రియల్ వరల్డ్లో ఏఐ ఎక్కడుంది? కానీ ఆల్రెడీ పవర్ఫుల్ ఏఐ ఎగ్జిస్ట్ చేస్తుంది. మనం గనక గమనిస్తే మిలిటరీ డ్రోన్స్ అనేవి అడ్వాన్స్డ్ ఏఐ ఫీచర్స్ని యూజ్ చేస్తున్నాయి. ఎలాన్ మస్క్ లాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఏఐ అనేది ఒక డేంజర్ అనేది కూడా ముందుగానే చెప్తున్నారు. అది ఎలా అంటే దాన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి. అయితే ఈ మూవీలో ఏఐ పార్ట్ అనేది మోస్ట్ రియలిస్టిక్ సెగ్మెంట్. ఫ్లోటింగ్ సిటీస్ ఎలాగో ఉండవు కాబట్టి ఇది మాత్రం ఫ్యూచర్లో ఏఐ అనేది యూజ్ అవుతుందా లేదా మనల్ని కంట్రోల్ చేస్తుందా? నెక్స్ట్ టాపిక్ అయితే సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ అండ్ టెక్ సూట్స్. పవర్డ్ ఎక్సోస్కెలిటన్ సూట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మెడికల్ ఫీల్డ్లో ఇలాంటివి పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాయి. మిలిటరీలో కూడా సపోర్ట్ సూట్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. బట్ ఫ్లయింగ్ అనేది సూపర్ హీరో లెవెల్. ఐరన్ మ్యాన్ లా యాంటీ సూట్, కానీ వీటికి దీటుగా జెట్ సూట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫ్యూయల్ లిమిట్, హీట్ ఇష్యూస్, స్టెబిలిటీ ప్రాబ్లమ్స్. పార్షియల్ గా దీన్ని తయారు చేయగలం, కానీ ఫుల్ సూపర్ హీరో మోడ్ లో మాత్రం దీన్ని మనం యూజ్ చేయలేం ఈ ఎక్సో సూట్స్ ని. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్, ఎనర్జీ వెపన్స్. మూవీలో కనుక మీరు గమనించినట్టయితే హై ఎనర్జీ వెపన్స్ ఇంకా మ్యాసివ్ పవర్ సిస్టమ్స్ ని కూడా చూపించారు. లేజర్ వెపన్స్ ఆల్రెడీ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి బయట అయితే. న్యూక్లియర్ ఫ్యూజన్ సైంటిస్ట్ అయితే చాలా ఏళ్ల నుండి ప్రయత్నిస్తున్నారు, కానీ ఫలితం ఇంకా రాలేదు అంతగా. వాళ్ళ ప్రయత్నాలు కనుక ఫలిస్తే ఫ్యూజన్ టెక్నాలజీ మొదలయ్యి క్లీన్ ఎనర్జీ అనేది ఫ్రీగా రావచ్చు. కమర్షియల్ యూస్కి చాలా టైం పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే కరెంట్ బిల్లు కట్టడానికి చాలా కష్టపడుతున్నాం. ఫ్యూజన్ పవర్ వచ్చిన తర్వాత మరి ఎలా కట్టాలి? ఫైనల్గా హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ జెనెటిక్స్. ఇది నోట్ చేసుకోండి, CRISPR. ఇలాంటి జీన్ టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటారు దీన్ని. ఇది చాలా ఏళ్ల నుండి ఎగ్జిస్ట్ లో ఉంది. మెయిన్ గోల్ ఏంటంటే జెనెటికల్ గా వచ్చే డిసీజెస్ ని క్యూర్ చేయడం లేదా వాటిని పోగొట్టడం. బట్ డిజైనర్ బేబీస్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ వయర్ జీన్స్. దీంట్లో అయితే ఎథికల్ గాను మళ్ళీ సేఫ్టీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. టెక్నికల్ గా చెప్పాలంటే ఇది పాసిబుల్ అనే వేలోనే ఉంది, రిస్కీ అండ్ కాంట్రవర్షియల్. సో ఫైనల్ గా ఏంటి? ఫ్లోటింగ్ సిటీస్ ఫిక్షన్, ఏఐ రోబోట్స్ హైలీ రియలిస్టిక్, ఎనర్జెటిక్ డెవలపింగ్, సూపర్ సూట్స్ పార్షియల్లీ పాసిబుల్, జెనెటిక్ చేంజెస్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. ఫైనల్ గా కల్కి 2898 ఏడి టెక్నాలజీ అనేది టోటల్లీ ఫేక్ కాదు, అలాగని ఫుల్లీ రియలిస్టిక్ కూడా కాదు. ఇట్స్ 40% ఇమాజినేషన్ అండ్ 60% ఫ్యూచరిస్టిక్ పాసిబిలిటీ. మీకు కనుక నెక్స్ట్ ఎపిసోడ్ లో RRR సైన్స్ బ్రేక్ డౌన్ కావాలా అయితే కామెంట్ నెక్స్ట్ మూవీ బిలో. సబ్స్క్రైబ్ అవ్వండి అస్త్రా ఇండస్ట్రీస్ కి. సైన్స్ తో మనం సినిమాని బ్రేక్ చేద్దాం.